పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుటుంబాల సంబరాల్లో మునిగిపోయాయి. ప్రజలందరూ ఎంతో ఇంట్రెస్ట్తో ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా, ఈసారి ఎవరు గెలుస్తారా, ఆ జూన్ 4th ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. అయితే జూన్ 4th రానే వచ్చింది. ఎలక్షన్స్ లో కూడా ఎవరు గెలిచారో తెలిసిపోయింది. ముఖ్యంగా ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి చూపు పిఠాపురం పైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించారు. ఏకంగా 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటు శాతం పెంచుకున్న జనసేనాని ఈసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి రెడీ అయ్యి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి జనసేన కార్యకర్తలు చేరుకునే సంబరాలు స్టార్ట్ చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా ఇంటి బయటకు వచ్చి అభిమానులకి జనసేన కార్యకర్తలకు అభివాదం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ విజయానికి కారణమయ్యి జనసేనకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాతో పాటు పవన్ కొడుకు అఖీరానందన్ కూడా ఉన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచినందుకు భార్య అన్నా లెజ్నోవా పవన్ కి వేరే తిలకం పెట్టి హారతినిచ్చారు. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో కూడా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్ కోసం ఎలక్షన్ టైంలో చాలా కష్టపడ్డారు. మెయిన్ గా బ్రదర్ నాగబాబు ప్రతిక్షణం పవన్ తోటే ఉండేవారు. ఇక ఎలక్షన్ రిజల్ట్స్ ని పిఠాపురంలో లైవ్ స్క్రీన్ లో చూసి నాగబాబు చాలా సంతోషించారు. నాగబాబు సోదరి పవన్ కళ్యాణ్ గెలుపుని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం మనకి కనిపిస్తుంది. వీళ్లతో పాటు ఇక్కడ చాలా మంది మహిళలు జనసేన కార్యకర్తలు రిజల్ట్స్ చూసి సంతోషంతో మునిగిపోవడం మనం చూడొచ్చు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటిలో కూడా తిరుగులేని విజయం సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి ఆధిక్యంతో దూసుకుపోవడంతో గుంటూరు జిల్లా ఉండవల్లి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా సంబరాలు జరుపుకున్నారు. కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో నారా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు ఇలా వీళ్ళందరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడ నారా లోకేష్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి లోకేష్ వైఫ్ బ్రాహ్మణి సందడి చేశారు. నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ కేక్ కట్ చేసి తాతకు మరికొంతమందికి కేక్ తినిపించాడు. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ దాటేసి క్లీన్ స్వీప్ దిశగా వెళ్లడంతో స్టేట్ మొత్తం టీడీపీ క్యాడర్ సంబరాల్లో మునిగిపోయారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర కూడా సంబరాలు భారీగానే జరిగాయి. అక్కడ బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అయితే ఈ ఎలక్షన్ లో అద్భుత విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ కోసం అన్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరో అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికైనా నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుందని చిరంజీవి ఆనందంతో ట్వీట్ చేశారు. అలానే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ విజయంపై తన రెస్పాన్స్ ని ఇచ్చారు. సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకిత భావం, నిబద్ధత ఎల్లప్పుడూ నా హృదయాన్ని హత్తుకుంటాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కి లాస్ట్ రోజు అల్లు అర్జున్ నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావుని కలవడానికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే నంద్యాల రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ ఫరూక్ దాదాపు 11,000 ఓట్ల మెజారిటీతో శిల్పారావుపై గెలిచారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుపై సినీ ఇండస్ట్రీ నుంచి హీరో రవితేజ ట్వీట్ చేశారు. అలానే హీరో నితిన్ కూడా తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు. తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి పవన్ కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ట్వీట్ చేశారు. వీరికి తోడు కాజల్ అగర్వాల్ కూడా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెల్ డిజర్వ్డ్ విక్టరీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఇక జగన్ రిజల్ట్ తర్వాత మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో ప్రజలకు తోడుగా ఉన్నా కూడా ఈ ఘోర ఓటమి ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఎవరు మోసం చేశారో, అన్యాయం చేశారో అనొచ్చేమో గానీ ఆధారాలు లేవని అన్నారు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చాలా షాక్ కి గురి చేశాయని చెప్తూ గెలిచిన వారైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ వీడియో చేసే టైంకి ఎలక్షన్ రిజల్ట్స్ ఒకసారి చూస్తే టీడీపీ లీడ్ ప్లస్ విన్ అయినవి 136, జనసేన 21, వైఎస్ఆర్సీపీ 10, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.